అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాంక మధు యూట్యూబ్ ఛానల్. ఇది మా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేస్తున్న కోటిలింగేశ్వర టెంపుల్ అన్నమాట. అండ్ మేము ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఇది యూట్యూబ్ వ్యూవర్స్ అందరికి కూడా అండ్ మాకు కూడా సెంటిమెంట్. అండ్ ఫస్ట్ యానివర్సరీ తర్వాత మేము వచ్చిన ఫస్ట్ టెంపుల్ ఇది, ది పవర్ఫుల్ టెంపుల్ కోటి లింగేశ్వరాలయం. ఇక్కడే స్టార్ట్ చేస్తే యూట్యూబ్ బాగుంటుందని చెప్పి మేము అనుకున్నాము. అండ్ మీ యొక్క ప్రేమ అండ్ ఆశీర్వాదాలు ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ నమ్మకంతోనే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాము. అండ్ మీరు కూడా చాలా ఒక 1-2 years నుంచి మీ ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారని అడుగుతూనే ఉన్నారు కంటిన్యూస్గా. సో మేము మీకు ఒక చిన్న సర్ప్రైజ్ గా మేము ఇక్కడ ప్లాన్ చేసామన్నమాట. అండ్ ఫస్టే టెంపుల్లో స్టార్ట్ చేయడం అంటే మేమిద్దరం అనుకొని స్టార్ట్ చేసాం, ఎందుకంటే స్పెషల్గా ఉండాలని. అండ్ మా ఇద్దరికి సంబంధించిన ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇది. అండ్ ఇంకా మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు యాజ్ ఇట్ ఈస్ కూడా తప్పక లైఫ్ టైంలో ఎప్పుడైనా ఒక్కసారైనా ఇక్కడ విజిట్ చేయాలి. బికాస్ ఇక్కడ చాలా చూడడానికి చాలా ఉన్నాయి లింగాలు, శివలింగాలు. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ని చూడాలనుకున్న చాలా మందికి కూడా మా ఎపిసోడ్ ద్వారా మీరు కూడా చూడొచ్చు. అండ్ దిస్ ఈస్ ద స్పెషల్ వీడియో. మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. లెట్స్ గో. గోత్రం అక్షంతల గోత్రోద్భవస్య పేరు మధు. మధు నామస్య ప్రియాంక. ప్రియాంక నామ్న సకుటుంబస్య నామ శివాయ. ఏం పెళ్లి చేస్తున్నట్టు బౌద్ధ అవతారే రామ క్షేత్రే కృష్ణ కావేర్యో మధ్య ప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యవహారిక ప్రభువాది చాంద్ర మానేన సృష్టి సంవత్సరాణ శ్రీ మంగళతేన సకల దోష దోషనాగ దోషంగారక దోష సర్పదోష
कालसर्पदोष मृत्युवाहन गंडांतरदोष वारण प्रायश्चित्तार्थ उन्नत स्थान दिने दिने अभिवृद्धि शिष्ट कामार्थान सिद्धिरस्तु। ओम नमः शिवाय शंभवे नमः। నమస్కారం స్వామి. నమస్తే. ఇది ఈ టెంపుల్కి మేము ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఓకే. అండ్ అంటే ఈ కోటీశ్వరాలయం మాకు బాగా అంటే ఇష్టమైన ప్లేస్. మేము ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాం. ఇది మా ఫస్ట్ యానివర్సరీ. ఇద్దరం కలిసి ఇక్కడికి ప్లాన్ చేసుకుని మా యూట్యూబ్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా ఇక్కడే తీద్దామని చెప్పి అనుకున్నాము. చాలా మంచిది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి మాతో పాటు మా వ్యూవర్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్లీజ్ దాని గురించి చెప్పండి. ఖండితంగా చెప్తాను మేడం. ఇది కోటలింగేశ్వర స్వామి దేవాలయం అండి. ఇది 1972లో ప్రారంభించారు. శ్రీ శ్రీ సాంబశివమూర్తి స్వామీజీ వారు ఇక్కడ కోటిలింగాలు అంటే ఈ క్షేత్రంలో కోటి లింగాలని స్థాపన చేయాలి. ఎందుకంటే ఈ క్షేత్రంలో కోటి లింగాలు స్థాపన చేస్తే ఈ విశ్వానికి ఒక్క శాంతి కలుగుతుందని వాళ్ళ ఉద్దేశం, సంకల్పం. దానికోసమే 1972లో శ్రీ శ్రీ సాంబశివమూర్తి స్వామీజీ వారు ఈ క్షేత్రంలో 101 లింగం స్థాపన చేసి ఈ క్షేత్రంలో నేను 1 కోటి లింగాలు స్థాపన చేయాలని సంకల్పం చేశారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 93 లక్షల లింగాలైనాయి. ఇంకా 7 లక్షల లింగాలు ఈ క్షేత్రంలో స్థాపించాలి. ఇక్కడికి ఎవరే రాని భక్తులు వాళ్ళు పేరుతోని, కుటుంబం పేరుతోని శ్రీవారి అంటే శివాలయంలో లింగాలు ప్రతిష్టాపన చేయించుకోవచ్చండి. ఇది విశేషం ఈ దేవాలయం. అండ్ ఇక్కడ ఈ లొకాలిటీ పేరు ఏంటి? అవి కొంచెం ఇది వచ్చేసి ఇది కర్ణాటక రాజ్యం అండి, కోలార్ డిస్టిక్. ఇక్కడ బంగారపేట తాలూకు కేజీఎఫ్ మీరు ఇనే ఉంటారు. కేజీఎఫ్ దగ్గర ఇంకా 5 కిలోమీటర్స్ అంతరంలో ఈ క్షేత్రం ఉందండి. అంటే ఇయర్లీ ఎన్ని వేల భక్తులు ఇక్కడికి విజిట్ చేస్తూ ఉంటారు? ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 to 10 lakh డివోటీస్ విజిట్ చేస్తారు పర్ ఇయర్. అండ్ ఇక్కడ ఏమేమి అంటే ఎవరెవరు స్వామిలు ఉన్నారు, దేవతలు? అంటే ఇక్కడ 14 దేవస్థానాలు ఉన్నాయండి. మొదటిగా బ్రహ్మ విష్ణు మహేశ్వర, రెండోది అక్కడ మెయిన్ టెంపుల్ అంటే ముఖ్య టెంపుల్, అక్కడ మంజునాథేశ్వర స్వామి, కోటిలింగేశ్వర స్వామి. ఇక్కడ వెనకాల చూడండి శ్రీవారి దేవస్థానం. తర్వాత ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, అన్నపూర్ణేశ్వరి ఉన్నారు, అయ్యప్ప స్వామి వారు ఉన్నారు, గురు రాఘవేంద్రులు ఉన్నారు, సంతోషమాత ఉన్నారు, పాండరంగ స్వామి, కోదండరామస్వామి, కన్యకా పరమేశ్వరి, శనేశ్వర స్వామి. అన్ని దేవుళ్ళు ఇక్కడ ప్రతిష్టాపన చేశారండి. ఎందుకంటే ఈ క్షేత్రంలో వస్తే ఒక్క దేవుణ్ణి దర్శనం చేసే బదులు అన్ని దేవుళ్ళని దర్శనం చేసి ఆ భగవంతుని కృపకి పాత్రలో అవుతారు అందరూ, ప్రతి ఒక్కరు. అండ్ ఇక్కడ లార్జెస్ట్ శివలింగం ఉంది అని అంటున్నారు కదా? అవునండి. మరి అది ఎన్ని మీటర్స్ ఉంది ఏంటి? అంటే విశ్వంలోనే ఎత్తరమైన లింగం అంటే 108 అడుగులు, 108 feet లింగం అండి. ఇది ఇటీ వరల్డ్లోనే చాలా హైట్ అయిన లింగం. ఇక్కడ ఏదో ఒక స్పెషల్ చెట్టు ఉంది అంటారు అన్మ్యారీడ్ ఉమెన్స్ కి, గర్ల్స్ కి. అవునండి. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవస్థానం ముందర అక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మలింగేశ్వర మానవుని. ఆ చెట్టుకి ఎవరైనా మనసులో ప్రార్థన చేసుకునే సంతానం కోసం, ఎవరైనా పెళ్లి కోసం ఒక తాడను అంటే ఎల్లో థ్రెడ్ని కట్టుది అక్కడి వాళ్ళ కోరిక నెరవేరుతుంది. ఓకే. అండ్ ఇంకా ఇప్పుడు శివరాత్రి ఎలా ఉంటుందండి మామూలుగా ఇక్కడ? అంటే శివరాత్రి ఇక్కడ అంటే 3 రోజులు సెలబ్రేట్ చేస్తారండి. ఎందుకంటే కర్ణాటకలో అమావాస్యకి ముందు రోజు ఇక్కడ శివరాత్రి అంటే అమావాస్య రోజు ఆంధ్ర వాళ్ళు, మీ తెలుగు వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. తర్వాత అమావాస్య తర్వాత తమిళనాడు. అంటే ఈ 3 రోజులు చాలా రష్ ఉంటుంది, ఇక్కడ క్రౌడ్ ఉంటుందండి. అంటే ఇక్కడ 72 hours ఓపెన్ ఉంటుంది దేవస్థానం, క్లోజ్ ఉంటుంది. వేరే అంటే స్టేట్స్ నుంచి రావాలనుకున్న వాళ్ళకి టైమింగ్స్ ఏంటి? అంటే ఎప్పుడైనా హాలిడే అలా ఏమైనా ఉందా? అంటే ఇక్కడ దేవాలయంలో టైమింగ్స్ ఏమంటే
మార్నింగ్ 7:30 నుంచి నైట్ 8:30 వరకు ఓపెన్ ఉంటుంది, క్లోజ్ ఉంటుంది ఎప్పుడే. కానీ ఇయర్లో గ్రహణం పట్టేటప్పుడు మాత్రమే దేవస్థానం క్లోజ్ ఉంటుంది, మిగతా తప్పుడు ఎప్పుడూ క్లోజ్ ఉంటుంది దేవస్థానం. ఇక్కడ ప్రసాదాలు స్పెషల్ ప్రసాదం ఉండేదండి, ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత, కోవిడ్ వచ్చిన తర్వాత ప్రసాదాలు స్టాప్ అయినాయి. ఓకే, అప్పుడు బిఫోర్ కరోనా తర్వాత కరోనా ఎలా ఉన్నారు అంటే మామూలుగా పబ్లిక్ బాగానే అంటే డివోటీస్ వస్తూ ఉంటారండి, అప్పటికి అప్పటిలాగానే అంటే ఒక 70 to 80% డివోటీస్ వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. చూసారు కదా, అంటే దాదాపు 1 కోటి లింగాలు ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి 1 కోటి లింగాలు మనం లెక్క పెట్టేంత టైం ఉండకపోవచ్చు, బట్ 100% 1 కోటి లింగాలు ఇక్కడ ఉంటాయి అనేది మనం గ్యారంటీగా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా దాదాపు మొత్తం చిన్న చిన్న లింగాలు అండ్ పెద్ద పెద్దవి అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇంకో తినేవరో తెలుసా, ప్రియాంక. ఇప్పటివరకు పూజలు చేసి మేము ఇలా ఫైనల్గా ఇక్కడికి పెద్ద లింగం దగ్గరికి వచ్చి, అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న లింగాలు, పెద్ద లింగాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఎప్పుడైనా మనం ఏదైనా మొక్కు ఉంటే ఆ లింగం మనము ఏదైనా ఇప్పుడు ఎవరైనా పెట్టుంటారు, ఇది చాలామంది మొక్కు తీరిన వాళ్ళు వచ్చి లింగాన్ని స్థాపించారనమాట. ఇప్పుడు మనకి ఏదైనా కోరుకొని వెళ్తాం కదా, నెక్స్ట్ వచ్చేటప్పుడు అది కోరిక నెరవేరితే మనం వచ్చి మళ్ళీ లింగాన్ని ఇక్కడ స్థాపిస్తామన్నమాట. ఓకే, లిస్ట్లో మన లింగం కూడా ఉంటుంది. నెక్స్ట్ దానికి ఒక నంబరు వాళ్ళు ఇస్తారనమాట మనకి. ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ దానికి మనం పూజ చేసుకోవడానికి ఆ లింగాన్ని మనకి నంబర్ కూడా ఇస్తారు. ఇలా మన మొక్కు తీరిన వాళ్ళంతా స్థాపించిన లింగాలే ఇవన్నీ. చిన్న చిన్నవి ఎంత మంచిగా ఎన్ని ఉన్నాయి కూడా లెక్క పెట్టలేము. మోర్ దెన్ 90 lakhs అలా ఉండొచ్చు. అండ్ ఒకసారి మీరు కూడా చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మాకు ప్రతి ఒక్కరు పూజారులు ఎవరెవరు మాకు ఇప్పటి వరకు మంచి మమ్మల్ని ఆశీర్వదించి మాకు మంచి పూజలు చేసి మమ్మల్ని చాలా దగ్గరుండి స్వామివారిని దర్శించుకునే భాగ్యం కూడా మాకు లభించింది ఇక్కడ. అండ్ అలా మా అందరికి కల్పించినందుకు కూడా
ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు పూజారి వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ కోటిలింగాల్ని దర్శించి మేమైతే సూపర్ హ్యాపీ. మా ఫస్ట్ వీడియోతో మీరు కూడా చాలా ఎంటర్టైన్ అయ్యారని, ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇంకెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము అండ్ మీతో ఎంటర్టైన్ చేస్తాము, పక్కా ప్రామిస్. అండ్ ఆ దేవుడి ఆశీస్సులు మా మీదతో పాటు మీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe our channel Priyanka Madhu. Thank you.